ఆహార విహార ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి దేవస్థానం ఘట్కేసర మండలం ఎదులాబాద్ గ్రామంలోకి వెళ్తున్నాము. ఇది సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఆలయము. మీకు ముందరగా ఈ గోపురం చూపిస్తున్నాను. గోపురం చూడొచ్చు. ఇది ఎదులాబాద్ జిల్లాలో ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ధ్వజస్తంభాన్ని కూడా మీకు చూపిస్తాను. ఓం నమో వాసుదేవాయ. ఇప్పుడే లోపలికి అడుగు పెడుతున్నాము. మీరు చూడొచ్చు. దీని యొక్క ధ్వజస్తంభాన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను. ముందస్తుగా మనం ఒక ప్రదక్షిణం చేద్దాం. గోదాదేవిని చూడొచ్చు. ఇప్పుడే దీపం ఇచ్చారు, హారతి ఇచ్చారు. గోదాదేవి అమ్మవారు. ఇక్కడ ఈ ఆలయం గురించి రాశారు. ఎదులాబాద్ అనమాట. ఎదులాబాద్ విలేజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఘట్కేసర మండల్ అన్నారు. ఘట్కేసర మండల్. శ్రీ గోదా మీకు చూడొచ్చు. ఐ కెన్ హైలైట్ శ్రీ గోదా రంగనాయక స్వామి టెంపుల్ ఇన్ ఎదులాబాద్ ఈస్ ద మోస్ట్ ఏన్షియంట్ అండ్ ఫేమస్ టెంపుల్. This temple has a history of 570 years. 570 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. చూడొచ్చు. మెల్లిగా మనం ఒక ప్రదక్షిణం చేసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇవాళ శనివారం అవ్వడం వల్ల కాస్త టెంపుల్లో కొంచెం రష్ ఉంది. ఇప్పుడే మనం టెంపుల్ ఆలయం వెనక భాగానికి వచ్చాము. మీరు చూడొచ్చు. ఆలయం వెనక భాగం గోపురం అంటే ఆల్మోస్ట్ ఇక్కడే గర్భగుడి అని చెప్పచ్చు. ఈ లోపల స్వామివారు ఉంటారు. చీకటిగా ఉంది. సో మా అదృష్టం ఇప్పుడే లైట్ కూడా వేశారు. ఇక్కడ మంటపంలో ఈ మంటపం చూడొచ్చు. పూర్వకాలంవి ఈ మీద చూడండి. రుబ్రోల్లా ఉన్నాయి పెద్ద పెద్ద. అప్పటి ఆ కాలం ఒకటి అనమాట. ఈ కట్టడం కూడా మీరు చూడొచ్చు ఎంత పురాతనమైందో. యూ కెన్ ఫీల్ సీ నౌ. మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ రకరకాల దేవతలు ఉన్నారు ఈ గోపురం మీద. మన ప్రదక్షిణం పూర్తి కావచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. మీకు చంద్రుడిని కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో. టెంపుల్ ఆలయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. రేపు పౌర్ణమి సందర్భంగా
మీరు చూడొచ్చు. ఇది కూడా ఒక స్తూపం. ఇది మీకు ఇలా చూపిస్తాను. చూడండి, స్తూపం మీకు కనిపిస్తుంది. ఈ స్తూపం ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ ఎవరిది ఉన్నది, ఈ స్తూపంలో ఎవరిది తర్వాత చెప్తాను మీకు ఏమిటని చెప్పి. ఇప్పుడు మేము కాసేపట్లో రకరకాల ముడుపులు కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, భక్తులు. వాళ్ళ ముడుపులు కట్టించుకున్నారు వాళ్ళ కోరికలు తీర్చడానికి. అన్నీ కూడా అవే. అన్ని ముడుపులు అన్నమాట, భక్తులు. ఇప్పుడు మనం ఇలా వచ్చి మీకు లోపల నుంచి ఒక్కొక్క మాట మీకు ధ్వజస్తంభాన్ని కూడా చూపిస్తాను. ఇది ధ్వజస్తంభం. ఇందా బయట నుంచి చూపించే, ఇప్పుడు లోపల నుంచి కొంచెం క్లోజప్ లో చూపించే ప్రయత్నం. అది అలాగే గోపురం కూడా చూడండి. ఇందాక కాంతి లోపల నుంచి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాము. ఇది మీకు ఆలయ స్థల పురాణాన్ని మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా 570 సంవత్సరాల క్రితంది ఇది. ఈ ప్రాంతాన్ని పూర్వం రాయపురం అనేవారు. ఇక్కడంతా కూడా చక్కగా మీకు ఈ స్థల పురాణం రాసింది. ఎదులాబాద్కు మొదటి ఈదుల్ ఆబాద్ అనే పుష్కరనామా ఉండేది. అలాగే కాలక్రమేణా ఏమైంది అనేది మీరు గోదాదేవి అమ్మవారి పటం చూడొచ్చు. ఇదే ఇందాక మీకు నేను చూపించింది, ఇప్పుడు ఫోటోలో ఉందన్నమాట. ఇది స్థల పురాణం లోపల మీకు కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయాన్ని మన్నార్ రంగనాయక, గోదా సమేత మన్నార్ రంగనాయక ఆలయం అంటారు. ఈ ఆలయంలో రంగనాయక స్వామికి కుడి చేతి పక్కన గోదాదేవి ఉంటారు. అంటే ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే, ఒక్క తమిళనాడులోని విల్లువత్తూరులో అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఏదులాబాద్ గ్రామంలో ఈ స్వామివారి పక్కన కుడి చేతి పక్కన అమ్మవారు ఉంటారు. స్వామివారి ఎడం చేతి పక్కన అమ్మవారి తండ్రి గారు ఉంటారు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. వీఆర్ నౌ ఎట్ గోదా మన్నార్ రంగనాయక స్వామి టెంపుల్ నియర్ Edulabad district, Edulabad village at Ghatkesar. So the speciality of this temple is here. We could see Lord behind us. To the Lord's right hand side, you could see Goda Devi. Unlike many of the temples where Goda Mata will be to the left, this is the speciality of this temple. And then it is also the same way in Villivattur in Tamil Nadu. In Villivattur also, Goda Devi will be to the right of Lord Ranganatha Swami. That is the speciality. This is a 600-year-old temple. Do visit this temple. Wonderful temple, very serene temple. Thank you.